RTI Live News. Ask for right. కొమురుమి మాసిహోబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని అందుగులగూడ జీపీ పరిధిలో పర్దనగూడలో గల పేద రైతు కోరితే పవన్ కళ్యాణ్ తండ్రి పెంటయ్య వయసు పేద గిరిజన రైతు రోజు కూలికి వెళ్లి జీవనోపాధి గడుపుతున్నారు. ఇతనికి ఒక కూతురు కలదు. కుటుంబంలో మొత్తం ముగ్గురు. ఎవరు ఇంట్లో లేని సమయంలో కూలికి వెళ్లి ఉండగా కరెంట్ షాక్తో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బీరువాలు, సర్టిఫికెట్స్, పత్తి 20 క్వింటాలు, 50,000 రూపాయలు బట్టలు అలాగే కాలిపోయాయని, కట్టుబట్టలతో ఉన్నాం కావున మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. ఒక ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే ప్రమాద స్థలానికి వచ్చిన ఎంఆర్ఓ కుటుంబ సభ్యులకు వినతి పత్రం ఇచ్చారు. ఇక స్పందించి సహాయం చేస్తామని తెలిపారు. బ్యాంక్ అకౌంట్ అయ్యో నెంబర్ చెప్పావు తర్వాత బ్యాంక్ ఇస్తారు. అకౌంట్ నెంబర్ కావాలి. అకౌంట్ నెంబర్కి బిల్లు చేస్తారు. అట్లా ఒక ఫోటోలు పంపు, 2 ఫోటోలు. ఈ ఫోటో అకౌంట్ నెంబర్ బాపత ఎల్లుండి వీడియో పెట్టినా. మేము అటే పోదామని వెళ్ళినాం, మీరు కలిసిందైతే వచ్చిన. కరెంట్ కనెక్షన్ బాగా వైర్ వెళ్ళేనా ఇప్పుడు మరి ఇది ఇప్పుడు అక్కడ కూర్చోట ఫస్ట్ ఇదే మరవాత మళ్ళీ ఎక్కుతుంది. అక్కడ కూర్చోట మెయిన్ రోడ్ ఉంచేమంట కరెంట్ రీచ్ వెళ్ళి పర్సెంట్ మీటర్ వస్తుందా లేకుంటే బోర్ ఇష్టమే మీటర్ అంతా సిలిండర్ పేల్చి మొత్తం అన్న నమస్తే. ఏ సార్ మన చెప్పండి. నా పేరు కోరత పవన్ కళ్యాణ్, అందులో కూడా గ్రామం. ఏం జరిగింది చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. కరెంట్ వైరు చెప్పండి ఏం జరిగింది. నీ పేరేంటిది? నీ పేరేంది? కోరత పవన్ కళ్యాణ్. ఏ ఊరు? అందులో కూడా ఏం జరిగింది? ఇల్లు కాలిపోయింది. ఎట్లా?
కరెంట్. కరెంట్ షార్ట్తోనా? కాలిపోయినట్టు మీకు ఎట్లా తెలిసింది? నేను ఇంటికాడ లేకుండా పత్తి తీయడానికి చేనికి పోయినా. మళ్ళా ఇంటికాడ ఉన్న అన్ని వస్తువులు కాలిపోయినాయి. ఏమేమి వస్తువులు సార్ పని? అన్ని బియ్యంతో సహా డబ్బు కట్టుబట్టలతో బయటకు వెళ్ళినాం మేము. పత్తి ఎంత ఉండే? 10 క్వింటాల దాకా ఉండే. ఏం సర్టిఫికేట్ పోయినాయి మరి? అన్ని ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు. మొత్తం ఏం లేదు, కట్టుబట్టలతో బయట వెళ్ళిండ్రు. పనికి పోయి ఉంటారా మీరు? పని పోయి ఉండే. ఎక్కడ? చేన్లా. చేయాలనా? చేన్లా. నా పేరు కొరత పవన్ కళ్యాణ్. అందులో గ్రామంలో నివసిస్తున్నాను. మేము పత్తి తీయడానికి చేనికి పోయినాం. అయితే ఇక్కడ ఇల్లు కాలిపోయిందని ఫోన్ చేసి చెప్పిండ్రు. అయితే ఇంటికాడ ఉన్న సామాన్లు కాలిపోయినాయి. పత్తి, డబ్బులు, అన్ని వస్తువులు కట్టుబట్టలతో బయటకు. ఇప్పుడు ప్రభుత్వమే ఆదుకోవాలి.